सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन रेलवेज भारत गौरव साउथ स्टार रैल सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन रेलवेज भारत गौरव साउथ स्टार रैल గత నెల 30న పాసమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇందులో ఇప్పటివరకు 44 మంది కార్మికులు మృతి చెందగా పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే పేలుడు సమయంలో రియాక్టర్ దగ్గరగా ఉన్న వారి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు వారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి నష్టపరిహారం ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఓ కార్మికుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. కనిపించకుండా పోయిన వారితో కలిపి ఈ సంఖ్య 53గా నిలిచింది. గత నెల 30న పాసమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 44 మంది కార్మికులు మృతి చెందగా పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే పేలుడు సమయంలో రియాక్టర్ దగ్గరగా ఉన్న వారి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు వారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి నష్టపరిహారం ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఓ కార్మికుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆసిఫ్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. ఆసిఫ్, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏదైతే సిగాచి ప్రమాదం ఇప్పటికే మృతుల సంఖ్య 45కు చేరింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఘటన దాదాపు 30వ తేదీ రోజు జరిగిన ఈ ఘటన ఇప్పటి వరకు 15 రోజులు కావస్తుంది. ఈ 15 రోజుల్లోని ఈ ఘటన ఉదయం 30వ తేదీన ఉదయం 9 గంటల సమయంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడం, అక్కడ ఏదైతే 143 మంది ఆ క్రమంలో పనిచేసినట్లు ఇప్పటికీ అధికారులు కూడా తెలిపారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక్కసారిగా అక్కడ ఏదైతే 3 అంతస్తుల భవనం కూడా కుప్పకూలింది. ఈ కుప్పకూలిన నేపథ్యంలోని మృతుల సంఖ్య అక్కడి నుంచి క్రమక్రమంగా పెరిగి ఈ రోజు వరకు 45కి చేరింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన మొత్తానికి వివరాలు చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ఘటన జరిగిన తొలి రోజు నుండి ఏదైతే దాదాపు ఇక్కడ 5 నుంచి ఇప్పటి వరకు 45 చేరిన ఘటన ఇప్పటికీ ఏదైతే 8 మంది ఇంకా ఆచూకీ తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తిగా ఏదైతే 23-24 మంది ప్రభుత్వ వేరే ప్రణమ్ హాస్పిటల్, ఇక్కడ మదినగూడలోని ప్రణమ్ హాస్పిటల్లో వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలోని అక్కడ పరిస్థితి విషమంగా ఉన్న కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 45 చేరిన మృతుల సంఖ్య ఇంకా కొంతమంది అంటే దాదాపు 13 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోని ఇంకా 8 మంది ఆచూకీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఆచూకీ నుంచి ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు కూడా ఇప్పుడు అనుక్షణం కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఉదయం ఏదైతే సోమవారం ఉదయం జరిగిన 30వ తేదీన జరిగిన ఘటనకు ఏదైతే అక్కడ మొత్తం కుప్పకూలిన నేపథ్యంలోని ఆ బిల్డింగ్ స్థితిలో కింద చిక్కుకున్న వారి క్రమంలోని అక్కడ ఏదైతే కార్మికులు చిక్కుకున్న నేపథ్యంలోని ఏదైతే ఒడిస్సా, బీహార్, వేరే అంటే కర్ణాటక, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది కార్మికులు ఇప్పటి వరకు ఆచూకీ తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటన జరిగిన తొలి రోజు నుండి ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ బృందాలు పనిచేసిన నేపథ్యంలో వాళ్ళ ఆచూకీ తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళ బోన్స్, వేరే అవయవాలు దొరికిన నేపథ్యంలో డిఎన్ఏ టెస్టులు కూడా అక్కడ చేయడం జరిగింది. అక్కడ డిఎన్ఏ టెస్టులకు సంబంధించిన మ్యాచ్
మ్యాచ్ కాకపోవడంతో ఇప్పటికీ అధికారులు కూడా దీనికి చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు తొలి రోజు నుండి దాదాపు 14 రోజులు 12 రోజులు ఇప్పటి వరకు పడిగాపులు కాస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ అధికారులు, జిల్లా అధికారులు వాళ్ళకు ఆచూకీ తెలియడం లేదు. దాదాపు వాళ్ళకు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అయితే వాళ్ళు సొంత ఊర్లకి వెళ్ళిపోవాలని కూడా అధికారులు సూచించారు. దాదాపు 3 నెలల తర్వాత అక్కడ తిరిగి రావాలి, వాళ్ళకి సంబంధించిన రిపోర్టు కూడా ఇస్తామని కూడా తెలియడం జరిగింది. ఇప్పటికేదైతే ఇక్కడ ఈ ఘటన జరిగిన తొలి రోజు నుండి అయితే ఇక్కడ సిగాచి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. ఈ సిగాచి యాజమాన్యం కంపెనీ నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా వేరే బృందాలు కూడా అక్కడ అధికార ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సిగాచి యాజమాన్యంపై కూడా సీరియస్ అయ్యారు. ఆ తక్షణమే అక్కడ ఏదైతే ₹1 కోటి కూడా అందజేయాలని కూడా ఆయన తెలిపారు. అయితే మృతుల కుటుంబాలకు ₹1 కోటి అందజేయాలి, వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా స్కూల్కు సంబంధించిన వాళ్ళకు పూర్తిగా వాళ్ళ బాగు కూడా చూసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో తెలుగురాజు జరిగిన ఘటన రోజు దాదాపు 24 గంటల వరకు సిగాచి కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడం, దాంతో తర్వాత సీఎం సీరియస్ కావడం, దాని తర్వాత వాళ్ళు అక్కడ సిగాచి కంపెనీ మీడియా ముందుకు రావడం, ఇలాంటి ఘటనలు జరిగాయి. అంటే ఈ సంబంధించిన చూసుకున్నట్లయితే ఇప్పటికే సిగాచి కంపెనీపై కేసు కూడా నమోదైంది. దీనిపై ఇప్పటికీ అరెస్ట్ కూడా కాలేదని వివిధ సంఘాల నాయకులు కూడా తెలుపడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ తీసుకొని సంబంధించిన పరిశీలన, అంటే ఇక్కడ బృందాలు కూడా ఆ మొత్తానికి నిజాలు ఇక్కడ సంబంధించిన బృందాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పరిశీలించే బృందాలు అక్కడ కూడా నివేదిక కూడా ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వేరే బృందాలు కూడా అక్కడ సైంటిస్టులు కూడా సంబంధించిన అక్కడ కంపెనీ సిగాచి కంపెనీ ఘటన జరిగిన అక్కడ సంబంధించిన మొత్తం పూర్తి వివరాలు కూడా తెలపడం, ఇక్కడ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంకా నివేదిక సంబంధించిన కొన్ని పరిశీలించి ఇక్కడ ఏదైతే సంబంధించిన కొంతమంది ఆచూకీ ఎలాంటి ఘటన జరిగిన తొలి రోజు ఎంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరిగింది, ఈ సంబంధించిన బిల్డింగ్ ఎప్పటిది, ఇక్కడ పనిచేసే కార్మికులు పర్మనెంట్ ఎంతమంది ఉన్నారు, అక్కడ 12 గంటలు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కార్మికులు కేవలం 8 గంటలు పనిచేస్తుంటారు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు 12 గంటలు పనిచేస్తుంటారు. వాళ్ళకు సంబంధించిన ఏదైతే యాజమాన్యం కేవలం వాళ్ళ జీతాలు తక్కువ జీతాలతోటి పనిచేస్తూ అనుభవం లేని వ్యక్తులకు పెట్టుకుంటాం ఈ సమస్యకు దారి తీసిందని ఇప్పటికే కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇంకా 8 మంది ఆచూకీ తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.